పలమనేరు మీదుగా వెళ్లే హైవే వాహనదారులకు వసతుల కల్పన కోసం ఉద్దేశించబడి నిర్మించబడిన టూరిస్ట్ మోటల్ సరైన ఆదరణ లేక నేడు మందుబాబులకు అడ్డాగా తయారైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, జాతీయ రహదారుల గుండా ప్రయాణించే వాహనదారులు ప్రధానంగా రాత్రి వేళల్లో విశ్రమించేందుకు, ఆహార పానీయాలు తీసుకోవడానికి సురక్షితమైన పార్కింగ్ను అందించాలన్న ఉద్దేశంతో ఏపీ టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలో 90వ దశకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జాతీయ రహదారులపై ఎంపిక చేయబడిన పలు చోట్ల టూరిస్టు హోటళ్లను నిర్మించారు. వీటి నిర్వహణను లీజు ప్రాతిపదికపై ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇదే క్రమంలో పలమనేరు గుండా వెళ్తున్న 4వ నెంబర్ జాతీయ రహదారిపై బెంగళూరు రోడ్డులోని కోర్టు సమీపాన గల సువిశాల స్థలంలో విశ్రాంతి భవనాలు, రెస్టారెంట్, పార్కింగ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి వాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కొన్ని సంవత్సరాల పాటు సజావుగా సాగిన ఈ మోటల్లో కనీస వసతుల నిర్వహణలో ఉదాసీనతతో పాటు ఆ రోడ్డు వెంబడి పలు ప్రైవేటు హోటళ్లు, డాబాలు ఏర్పడడంతో ప్రయాణికులు వాటి పట్ల ఆకర్షితులవడంతో క్రమంగా టూరిస్టు మోటల్కు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు పలమనేరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పట్టణానికి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు అటుగా మళ్లడంతో ఈ మోటల్కు ఆదరణ తగ్గడంతో లీజుదారులు తప్పుకున్నారు. కొద్ది రోజుల పాటు ప్రైవేటు బార్ ఈ ప్రాంగణంలో నడిచినప్పటికీ బార్ లీజుదారు కూడా వెనక్కి తగ్గడంతో మరోవరు ముందుకు రాకపోవడం, తదుపరి వైఎస్ జగన్ పాలనలోని మద్యం పాలసీలో భాగంగా గవర్నమెంట్ బార్ను ఈ ప్రాంగణంలో 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయడంతో మద్యం ప్రియులు తప్ప మరెవరూ అటుగా వెళ్లడం మానేశారు. ఫలితంగా ఆ ప్రాంగణంలోని గెస్ట్ హౌసులు శిథిల దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారిన ఈ మోటల్ ప్రాంగణం కనీస నిర్వహణ లేక పూర్వపు వైభవాన్ని కోల్పోయింది. ఒకప్పుడు పలు ప్రధాన రాజకీయ పార్టీల సమావేశాలు, ముఖ్య నాయకులకు విడిది ప్రాంతంగా ఉండిన ఈ హరిత మోటల్ నేడు గతుకుల రోడ్లు, పాడుబడిన గెస్ట్ హౌస్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ టూరిస్టు మోటల్ గత వైభవం తెలిసిన వారు ఇప్పటి దీని దీనస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, కోర్టు, టీటీడీ కళ్యాణ మండపం, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, మహిళా రెసిడెన్షియల్ స్కూల్, పలు ప్రభుత్వ కార్యాలయాలకు చేరువనే ఉన్న ఈ హరిత టూరిస్టు మోటల్ను ఆధునీకరించి అవసరమైన వసతులు కల్పిస్తే ఈ మోటల్ ఒక చక్కటి విశ్రాంతి ప్రాంగణంగా ప్రభావం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జిల్లాకు చెందిన టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ విషయంపై దృష్టి సారించాల్సిందిగా పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్వహణ